ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మహాభూకంపం మయన్మార్ను అతలాకుతలం చేసింది. భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది మంది ప్రాణాలు వదిలారు. ఎటు చూసినా మృత్యుఘోషతో మయన్మార్ వణికిపోతోంది. మృత్యువు బంధువుల ఆర్తనాదాలు ఓవైపు, సర్వం కోల్పోయి రోడ్డున పట్ట బతుకులు మరోవైపు, శిథిలాల కింద చిక్కుకొని చనిపోయిన వారి ఆత్మఘోష ఇంకోవైపు, కంప కొడుతున్న శవాల దిబ్బల దుర్గంధం ఒక్కటా రెండా? మయన్మార్లో ఎటు చూసినా కన్నీటి సంద్రమే. అలాంటి భయంకర పరిస్థితుల్లో శిథిలాల కింద చిక్కుకున్న కొందరు మాత్రం మృత్యుంజయల్లా బయటకొచ్చారు. మయన్మార్లో సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే భూకంపం సంభవించి 5 రోజులు కావడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అద్భుత దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. 5 రోజుల తర్వాత కూడా శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న ఒక యువకుడిని రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీశారు. ఆహారం, నీరు లేకపోవడంతో పాటు గాయాల కారణంగా ఆ యువకుడు నీరసంగా మారినప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుడు మృత్యుంజయుడయ్యాడని అంటున్నారు. ఈ అద్భుతం మయన్మార్ రాజధాని నేపిడాలో చోటు చేసుకుంది. మరోచోట ఓ వృద్ధ మహిళ తన ఇద్దరు మనవరాళ్లతో శిథిలాల కింద చిక్కుకుంది. తమను రక్షించాలంటూ కేకలు వేసినా వారి మాటలు ఎవరికీ వినిపించకపోవడంతో వారు చిక్కుకున్న శిథిలాలపై ఓ కత్తి సాయంతో కొట్టసాగారు. అలా వారిని గుర్తించిన రెస్క్యూ టీం శిథిలాలను తొలగించి వారిని కాపాడారు. సుమారు కొన్ని గంటల పాటు ఆ ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుని తిండి, నీరు లేక భయంకరమైన పరిస్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించారు. చివరికి రెస్క్యూ టీం కాపాడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మృత్యుంజయులు బయటపడడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భూకంపం కారణంగా మయన్మార్లో ఇప్పటి వరకు 2719 మంది మరణించారని, సుమారు 5000 మంది గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇంకా 441 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక మరోపక్క తప్పిపోయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేస్తున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా అందులో సజీవంగా ఉన్న కొందరిని రక్షిస్తున్నారు. మరికొందరు ఆ శిథిలాల కిందనే సమాధిగా మిగిలారు. ప్రస్తుతం మయన్మార్లో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.